వెల్కమ్ టు అవర్ ఛానల్. నేటి సమాజంలో అవసరం ఉన్నప్పుడు అంతా నువ్వే అని అంటారు. అవసరం తీరిపోయాక నువ్వెంత అని అంటారు. గెలిచినప్పుడు 10 మందికి ఆనందంగా చెప్పుకునే వ్యక్తి, ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని దగ్గరకు హత్తుకునే మనిషి నాన్న ఒక్కడే. జీవితం ఎల్లప్పుడూ ఒక్కలా ఉండదు. దారి పొడవునా పూలు ముళ్ళు ఉంటూనే ఉంటాయి. విధి విధానాన్ని తప్పించుకోవటం ఎవరికీ సాధ్యం కాదు. నవ్వడం మాత్రం నేర్చుకోండి, ఏడవడం మనతో ఉన్నవాళ్ళు నేర్పిస్తారులే. ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయేవి రెండు విషయాలు: చేతితో చేసిన సాయం, మాటతో మనసుకు చేసిన గాయం. చినుకంత అనుమానం ఏ బంధానికైనా ప్రమాదం. సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికి కూడా ద్వేషానికి, దూరానికి అదే మూల కారణం అవుతుంది. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తే, ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. అవసరమైతేనే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన తీసుకురావద్దు. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి. నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఏ వ్యక్తి పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడినా లేక పని చేసినా ఎప్పటికీ అతనిని విడువని నీడలాగా ఆనందం అతని వెన్నంటే ఉంటుంది. పాపం చేసేటప్పుడు ఎవరికైనా సుఖభ్రాంతి ఉంటుంది, కానీ ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు మాత్రం జీవితం కడు దుర్భరంగా ఉంటుంది. పిల్లలకు వస్తువులు ఇవ్వకపోతే కాసేపే ఏడుస్తారు, కానీ సంస్కారం ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తారు. వేలాది వ్యర్థమైన మాటల కన్నా శాంతిని, కాంతిని ప్రసాదించే మంచి మాట ఒక్కటి చాలు. బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పండి. అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు. పోయిన నమ్మకం మాత్రం తిరిగి ఎప్పటికీ రాదు. నువ్వు 100 మాటలు మంచిగా మాట్లాడి చివర్లో ఒక తప్పు దొర్లినా ఆ తప్పు చెడుగా మారి, నువ్వు మాట్లాడిన 100 మంచి మాటల మంచితనాన్ని గ్రహించక చెడుగానే చిత్రీకరించబడతావు. కాబట్టి నోరు అదుపులో ఉండాలి, మాట పొదుపుగా ఉండాలి. ఒక పని కోసం సమయం కేటాయిస్తే అది మనకు సంతృప్తినిస్తుంది. ఆలోచించడానికి కొంత సమయం కేటాయిస్తే అది మన మేధాశక్తిని పెంచుతుంది. చదవడానికి కొంత సమయం కేటాయిస్తే అది మన వ్యక్తిత్వాన్ని వికసింపజేస్తుంది. నవ్వడానికి కొంత సమయం కేటాయిస్తే అది మన జీవితాన్ని ఆహ్లాదపరుస్తుంది. ఇతరుల సేవకు కొంత సమయం కేటాయిస్తే అది మనకు ఆనందాన్నిస్తుంది. వ్యాయామానికి కొంత సమయాన్ని కేటాయిస్తే అది మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ప్రార్థించడానికి కొంత సమయాన్ని కేటాయిస్తే అది మనకు ఆత్మశాంతినిస్తుంది. అల వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవ అయినప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది. ఒక్క క్షణం ఓడినా కూడా జీవితాంతం మనిషిగా గెలుస్తాం. మనతో ఉన్నవాళ్ళందరూ మనవాళ్ళు అవరు. మన ఇష్టాల్ని గౌరవించి మన కష్టాల్ని అర్థం చేసుకునేవాళ్లే మనవాళ్ళవుతారు. మనిషి గొప్పతనం ఖరీదైన బట్టలలో, ఖరీదైన బైకులో కాదు. ఆ మనిషి పేరు చెప్పగానే ఎంతమంది ముఖాలలో చిరునవ్వులు కనిపిస్తాయో అది నిజమైన గొప్పతనం. మనిషిలా అందరూ బ్రతుకుతారు, కానీ మంచి మనిషిలా కొందరే బ్రతుకుతారు. ఇప్పుడు మీకున్న పేరు, ప్రఖ్యాతలు, విలువలు మీరు చేసిన పనుల వల్ల కానీ, మీరు తీసుకున్న బాధ్యతల వలన కానీ వచ్చి ఉంటాయి. ఏ బాధ్యత లేనివాడికి ఏ పేరు ఊరు రాదు.
మనసులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం? చేపలు రాత్రింబవళ్ళు నీళ్ళలో ఉన్నా కూడా వాటి వాసన పోదు కదా. యథార్థమైన మాటలెప్పుడూ చేదుగానే ఉంటాయి. అందుకే వాటిని మనుషులు వినరు. అబద్ధాలతో పలికే మాటలు తియ్యగా ఉంటాయి. అందుకే అందరూ వాటినే ఎక్కువగా వింటారు, నమ్ముతారు కూడా. మాట చిన్నదైనా మనసుని గాయపరుస్తుంది. ఓ చిన్న అబద్ధం అనుబంధాలను తెంచుతుంది. అపార్థం కొంచెమైనా మంచి స్నేహాన్ని కూలదోస్తుంది. ఒక చిన్న రంధ్రం పెద్ద ఓడను ముంచేస్తుంది. కారణం చిన్నదే, ఫలితం జీవితకాలం అనుభవించాల్సుంటుంది. మూర్ఖులతో వాదన మృతదేహానికి వైద్యం చేయడం లాంటిది. మృతదేహం వైద్యానికి ఎలా అయితే స్పందించదో అలాగే మూర్ఖులు మీరు ఎంత చెప్పినా కూడా స్పందించరు. తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు. తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు. ఉన్నదంతా పోగొట్టుకున్నప్పుడు మనిషి బికారి కాడు. పోయిందంతా తిరిగి సంపాదించగలను అనే నమ్మకాన్ని కోల్పోయినప్పుడే మనిషి నిజమైన బికారి అవుతాడు. జరగవలసింది ఏదో జరిగిపోయింది, చింతించకు. జరిగిపోయిన కార్యాలను గూర్చి పదే పదే తలపోయకు. వాటిని నువ్వు రద్దు చెయ్యలేవు. కర్మఫలం అలాగే తీరుతుంది, దానిని ఎదుర్కో. కానీ చేసిన తప్పుని మరలా చేయకుండా జాగ్రత్త వహించు. ఏ ఒక్కరోజైనా నీకు సమస్యలు ఎదురు కాలేదు అంటే నువ్వు తప్పు మార్గంలో ప్రయాణిస్తున్నావని అర్థం చేసుకో. సుఖదుఖాలు ఒకే నాణానికున్న బొమ్మ బొరుసుల్లాంటివి. సుఖాన్ని స్వీకరిస్తే దుఃఖాన్ని కూడా స్వీకరించాలి కదా. దుఃఖం లేని సుఖాన్ని పొందాలనుకోవడం అవివేకం. ఓటమి, ఒంటరితనం ఈ రెండు జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఒకటి ఎలా గెలవాలో నేర్పిస్తే ఇంకోటి ఎవరిని నమ్మాలో, ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే కామెంట్ బాక్స్లో తెలపండి, సరిదిద్దుకుంటాను. ధన్యవాదాలు.